థియరీ సబ్జెక్ట్ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం చదువుకుందాం. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉంది. మీరు ఒక విషయం గమనించాలి, ఈ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి చాలా చిన్నదండి. మార్క్స్ కూడా ప్రపోర్షనేట్గా ఉంటాయి. ఓకే, ఈ విషయం ఒప్పుకోవచ్చు. ఏంటంటే కొద్దిగా మ్యాథమెటికల్ అప్రోచ్ ఎక్కువ, కొద్దిగా అనాలిసిస్ ఎక్కువ కావాలి. దీంట్లో ఇంకో ఎక్స్ట్రా కావాల్సింది ఏంటంటే విజువలైజేషన్. అదొక మనకు ఎక్స్ట్రా ఫ్యూచర్ ఉండాలి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి. మిగతా సబ్జెక్ట్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అనలిటికల్ స్కిల్ ఉంటే చాలు. జస్ట్ అనలిటికల్ స్కిల్ ఉంటే చాలండి. వేరే సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, అనలిటికల్ స్కిల్, ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కానీ ఈ సబ్జెక్ట్లో ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏం కావాలంటే దాన్ని ఇమాజిన్ చేసుకోగలగడం. ఇమాజినేషన్, విజువలైజేషన్ అనేది ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్ కావాల్సింది. ఫైన్, ఎనీహౌ ఈ సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయట్లేదు. మన ఇంట్రెస్ట్ ఏంటి, మన ఎగ్జామ్లో మన ఇచ్చిన సిలబస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, అది మన ఉద్దేశం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రిపేర్ అవ్వడం చాలా సింపుల్ అండి, రిలేటివ్గా. ఓకే, యూనివర్సిటీ లెవెల్లో కొద్దిగా డెరివేషన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా విజువలైజేషన్, ఫార్ములా, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే అండి, ఫైన్. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ మీరు ఒకసారి గమనించాలి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే సపరేట్గా సిలబస్లో ఇవ్వలేదండి. నెట్వర్క్స్ అండ్ ఫీల్డ్స్ అని ఇచ్చాడు. ఓకే, చూడండి ఆ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ ఆర్ సింపుల్గా ఫీల్డ్ థియరీ అని కూడా అంటారు. ఇదండి సిలబస్, చాలా చిన్నది. కానీ ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సిలబస్ చాలా చిన్నది, మార్క్స్ కూడా ప్రపోర్షనేట్గా ఉన్నాయి. ఓకే, మార్క్స్ అంటే మార్క్స్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్. మీరు ఒకసారి గమనిస్తే ప్రీవియస్ పేపర్స్ మినిమం 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. నేను యావరేజ్ చెప్తున్నాను. కొన్ని స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో 6 క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఓకే, ఫైన్, యావరేజ్గా ఒక ఎస్టిమేషన్. సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ ఏంటండి? గాస్ థీరం, ఓకే, గాస్ లా, గాస్ థీరం, ఎలక్ట్రిక్ ఫీల్డ్. గాస్ థీరంలో ఏముంటుంది ఏంటండి? గాస్ లా, గాస్ థీరం, నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇన్సైడ్ దట్. డెఫినేషన్ ఫాము, ఇంటిగ్రల్ ఫాము, పాయింట్ ఫామ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు డిఫరెంట్ ఛార్జెస్. ఏంటా ఛార్జెస్? పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, ప్లేన్ అండ్ స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. డిఫరెంట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్, యాక్చువల్గా ఇన్ఫైనైట్ షీట్ ఛార్జ్ అండ్ స్పెరికల్ ఛార్జ్. ఈ ఛార్జెస్, డిఫరెంట్ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఏమవుతుంది, ఫార్ములాస్ అనమాట. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, నెక్స్ట్ ఏముంది? ఆంపియర్స్ లా. ఎస్, గాస్ లా, ఆంపియర్స్ లా ఇంపార్టెంట్. అండ్ బయోట్ సార్వర్ట్స్ లా, ఇండక్టెన్స్, డైఎలక్ట్రిక్ అండ్ కెపాసిటెన్స్. ఇక్కడ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కొన్ని స్పెషల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. వాటి ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్ ఏంటివి? సాలినాయిడల్ మీ సర్క్యూట్ థియరీలో, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదువుకుంటారు, లేకుంటే సర్క్యూట్ థియరీలో. సాలినాయిడల్ ఇండక్టెన్స్ ఏంటి? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, ప్యారలల్ ప్లేట్స్ కెపాసిటెన్స్ ఎంత? ఈ ఫార్ములాస్ మనకు తెలుసు. అటు కాకుండా కొన్ని స్పెషల్ కాన్ఫిగరేషన్స్ లైక్ ఏ కోయాక్సియల్ కేబుల్, లైక్ ఏ టొరాయిడ్, ఓకే, లైక్ ఏ స్పెరికల్ కెపాసిటర్, ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్. సో వీటి ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, దాదాపుగా కాన్సెప్ట్స్ రెండే నాకు తెలిసి ఈ సిలబస్ ప్రకారం. రెండే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటేమో గాస్ లా, గాస్ థీరం, మరొకటేమో ఆంపియర్స్ లా. మిగతా అన్ని ఫార్ములాసే. ఓకే, ఇక డైఎలక్ట్రిక్ కూడా ఒక కాన్సెప్ట్, చాలా చిన్నదండి ఇది, చాలా చిన్నది. ఓకే, ఫైన్. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ సెషన్లో కొన్ని చిన్న టాపిక్స్ తీసుకుందాం. చిన్న ఇన్ ది సెన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ తీసుకుందాం. వాటిని క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు అవి కూడా చూద్దాం. ఓకే, ఫైన్, సింపుల్ అండి. ఒక విషయం చెప్పాలంటే ఈ టాపిక్స్కి కన్క్లూజన్స్ ఒక చిన్న A4 సైజ్ పేపర్లో మీరు రాసేయచ్చు. కానీ కొద్దిగా వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి. ఓకే, వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం సోర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు ప్రీవియస్గా జరిగిన స్టేట్ సర్వీస్ క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్
ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవన్నీ చేయండి. గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కుదిరితే ఇది చేస్తే చాలు ఈ సబ్జెక్ట్కి. ఫైన్. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాను, తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎంతమంది అటెండ్ అయ్యారు చూద్దాం ఒకసారి. థియరీ ఏం లేదండి, క్వశ్చన్సే తీసుకుంటాము. ఫైన్, ఎనీహౌ. క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమంటున్నాడు? సెట్ ఆఫ్ 4 పాయింట్ చార్జెస్ 3 microcoulombs ఆర్ ప్లేస్డ్ ఎట్ ఎక్కడున్నాయంట? 4 పాయింట్ చార్జెస్ 1,1,0 దగ్గర, -1,1,0 దగ్గర, -1,-1,0 దగ్గర, 1,-1,0 దగ్గర, ఇన్ ఎ స్పేస్ విత్ రిలేటివ్ పర్మిటివిటీ 2 అండి. రిలేటివ్ పర్మిటివిటీ 2. ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ 1,1,1. ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం మనం ఇక్కడ. ఐ విల్ టర్న్ ద పేజ్. ఒక రఫ్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. కాన్సెప్చువల్గా చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి, కానీ చాలామంది మిత్రులు ఈ సబ్జెక్ట్ అంటే భయపడతారు. కారణం ఏంటంటే విజువలైజేషన్. ఓకే, కొద్దిగా ఇమాజినేషన్, కొద్దిగా విజువలైజేషన్ ఉంటే చాలు ఈ సబ్జెక్ట్తో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైన్. ఓకే, ఇది అంతా అన్ని పాయింట్లో z=0 ఉందండి. పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? 1,1 అంటే 1,1 అంటే ఇక్కడ అండి. 1,1 అంటే ఇక్కడో ఛార్జ్ ఉంది, ఇక్కడో ఛార్జ్ ఉంది, ఇక్కడో ఛార్జ్ ఉంది, ఇక్కడో ఛార్జ్ ఉంది. ఇది ఎంత అండి ఛార్జ్? 3 microcoulombs. ఈ పాయింట్ ఏంటండి? 1,1. బాగుంది. ఈ పాయింట్ ఏమవుతుందండి? -1, నేను ఓన్లీ z=0 ప్లేన్లో తీసుకున్నాను కాబట్టి అది రాయట్లేదు నేను అక్కడ. ఎనీహౌ, సో దిస్ ఈస్ -1,1. ఛార్జ్ ఎంత అండి? 3 microcoulombs. ఇక్కడ అండి -1, అండి 3 microcoulombs. ఇదండి 1, అండి, ఇట్ ఈస్ 3 microcoulombs అండి. ఫైన్, బాగుంది. ఓకే, ఇలా అరేంజ్ చేశాడు ఛార్జెస్. ఎక్కడ అడుగుతున్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్? 1,1,1 దగ్గర అంటున్నాడు. వీటన్నిటిలో z0 అండి, అది రాయలేదు నేను ఇక్కడ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా చేయొచ్చు చెప్పండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ q/4πε0. ఇంకో విషయం ఏంటంటే ఈ డయాగ్రామ్ కూడా గీయాల్సిన అవసరం లేదు. 1,1,1 నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందో అంటున్నాడు. సో వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ క్యూబ్ అండి. ఇదండి విషయం. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ε0. ఒక చిన్న విషయం గమనించాలి ఇక్కడ. దిస్ ε0 కాదండి, ఇది ఎప్సిలాన్ అంతే. వేర్ ε=ε0 εr అండి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. ఇక్కడ ఒక ఛార్జ్ లేదు, 4 ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ సమ్వేర్ హియర్ 1,1,1 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు. ఓకే, దట్ పాయింట్ మైనస్ దిస్ పాయింట్, దట్ పాయింట్ మైనస్ దిస్ పాయింట్, దట్ పాయింట్ మైనస్ దిస్. 4 ఛార్జీలు ఉన్నాయి. ఫైన్. సో డైరెక్ట్గా ఇమీడియట్గా రాద్దామా? చూడండి ఇక్కడ. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను డైరెక్ట్ రాస్తాను చూడండి. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జెస్ ఏమున్నాయి కాబట్టి 3 microcoulombs, 3 × 10⁻⁻6 డివైడెడ్ బై 4π ఇంటూ ε0 వాల్యూ ఈజ్ 1/36π ఇంటూ 10⁹ ఇంటూ εr వాల్యూ ఇచ్చాడండి. ఎంత? εr వాల్యూ 2 అండి. ఇక్కడ 2 రాయండి. వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ క్యూబ్. వెక్టార్ ఏమవుతుంది చెప్పండి? 1, 1, 1, 1 - 1 0, 1 - 1 0, 1 - 0, ఇక్కడ 0 ఉంది. ఇది z క్యాప్ డివైడెడ్ బై దీని మ్యాగ్నిట్యూడ్ 1 అండి, 1 క్యూబ్ అండి, ప్లస్ 1, 1, 1 మైనస్ దిస్ పాయింట్ అండి. ఇదేంటి? ఇది 2x క్యాప్ ప్లస్ 1 - 1 0 అండి, 1 - 0 ఇక్కడ z క్యాప్ అండి, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా 4 + 1 అండి హోల్ క్యూబ్, ప్లస్ ఇంకో ఛార్జ్ 1, -1 అండి. ఇది దిస్ వన్ ఈజ్ 2x క్యాప్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ ఈస్ 2y క్యాప్. z వాల్యూ ఇస్ 1 - 0 ఇట్ ఈస్ ప్లస్ z క్యాప్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 + 1
cube plus 1 minus 1 0, 1 minus of minus 1 it is 2, 2y cap plus z cap divided by square root of 4 plus 1 whole cube. చూడండి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఒక విషయం గమనించాలి, ఇక్కడ అన్ని వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి. ఒకసారి ఆప్షన్ చూడండి, ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా? చేయొచ్చండి. అన్ని వాల్యూస్ పాజిటివ్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ 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 నెగిటివ్ ఉంది. సో ఆన్సర్ కెనాట్ బి బి అండ్ సి. ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? ఫైన్. సో ఆన్సర్ విల్ బి ఫ్రమ్ ఏ అండ్ డి. మీరు ఏ ఎక్స్ కాంపొనెంట్, వై కాంపొనెంట్, జెడ్ వై కాంపొనెంట్ క్యాలిక్యులేట్ చేయకండి, ఏదైనా ఒకటి చేయండి చాలు. నేను కేవలం ఎక్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను, చేసి అక్కడ నుంచి ఆన్సర్ ఏందో డిసైడ్ చేస్తాను. మీరు చెప్పండి ఒకసారి, క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి, ఆన్సర్ ఏమవుతుందండి? నేను ఎక్స్ కాంపొనెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను, ఇది టోటల్ అండి. దీంట్లో నుంచి కేవలం ఎక్స్ మాత్రమే చేస్తాను, మా ఆన్సర్ డిసైడ్ చేయాలి అంతే. సో ఎక్స్ కాంపొనెంట్ ఇక్కడ ఎంత? ఇక్కడ ఉంది ఎక్స్ కాంపొనెంట్, 2 కాంపొనెంట్ ఉన్నాయి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అండి? ఇది 9, పైకి తీసుకెళ్ళండి. సో ఏమవుతుంది? ఇది 3 into 10 to the power of minus 6 into 9 into 10 to the power of 9 divided by 2 into కేవలం ఎక్స్ కాంపొనెంట్ మాత్రమే తీసుకుంటున్నాను, మిగతా ఇగ్నోర్ చేసేస్తున్నాను. మనకు ఆన్సర్ కావాలి. ఇక్కడ ఏంటి? ఇది 2x క్యాప్ డివైడెడ్ బై ఇదెంత అండి? 5√5 ప్లస్ ఇక్కడమ్మా ఇది 2x క్యాప్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంత అండి 9, అంటే 3 క్యూబ్. ఇట్ ఈస్ 3 క్యూబ్. సో 9 into 3 ఇలా రాసుకోండి. ఇక్కడ ఏంటండి? ఇది ఇక్కడ 2 ఇక్కడ 2 అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఎక్స్ బయటికి తీసుకురండి. సో ఇట్ ఈస్ 3, మళ్ళీ 3 లోపల తీసుకెళ్ళండి. సో ఇట్ ఈస్ 3 డివైడెడ్ బై 5√5 ప్లస్ 1/9. కరెక్ట్? ఓకే. దిస్ ఈస్ 3 into 9 అండి. ఇక్కడ 9 అండి. 9 అంటే ఇది 1 అయిపోద్ది. ఇక్కడ ఒక్క సెకండ్, 2 స్టెప్లో రాద్దాం. సో ఇక్కడ ఎంత అండి? 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఇది 3 into 9 into 1/5√5 ప్లస్ 1/9 into 3 into x cap. ఓకే. సో దిస్ ఈస్ 3 into 9 divided by 5√5 plus 1 into x cap. కిలో ఉందండి, ఇక్కడ మర్చిపోద్ది. ఇక్కడ ఇంటూ 10 to the power of 3. ఓకేనా? బాగుంది. ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేయండి రఫ్గా. ఆప్షన్స్ చూడండి ఒకసారి, ఏమొచ్చే అవకాశం ఉంది. ఇది 2 పాయింట్ సంథింగ్. ఓకే. సో ఇది 10 దాదాపుగా ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిది ఏంటి? 3 + 1, అప్రాక్సిమేట్గా 3 + సంథింగ్ రావాలి. ఓకే. ఒకసారి వెళ్ళి చూడండి, ఎక్స్ కాంపొనెంట్ 3 + సంథింగ్ ఉండాలి. ఎక్కడ చూడండి, ఇక్కడ ఉందండి 3.41. సో ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. చాలు, అంతే, అలా చేయాలి. ఓకేనా? ఫైన్. ఓకే అండి, ఫైన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక కాన్సెప్ట్ చూడండి, ఇది చాలా పాపులర్ ఫార్ములా అండి, చాలా సార్లు అడిగాడు మన క్వశ్చన్. రీసెంట్గా ఏ ఎగ్జామ్లో కూడా అడిగాడు, ఏడబ్ల్యూలో కూడా. ఓకే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ ఏంటండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్. లైన్ ఛార్జ్ ఎంత అండి? రోయల్ కూలుంబ్ పర్ మీటర్. సో విచ్ ఇది ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉంది? ఈ ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ -∞ to +∞. దీనిపైన ఛార్జ్ ఎంత ఉందండి? దీనిపైన ఛార్జ్ రోయల్ కూలుంబ్ పర్ మీటర్ అండి. కొంచెం డిస్టెన్స్ రో దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటున్నాను. ఇప్పుడు ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఇలా ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకే. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందండి? రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటారు. ఈరో అంటే ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఇలా ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ అవుట్వర్డ్స్ 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 ఇలా ఉంటుంది. బాగుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు దాదాపుగా అన్ని ఎగ్జామ్స్లో అడిగాడు ఈ ఫార్ములా పైన క్వశ్చన్స్. గేట్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, స్టేట్ సర్వీస్ ఎగ్జామ్, ఇస్రో, డిఆర్డిఓ, అన్ని ఎగ్జామ్లో దాదాపుగా ఈ ఫార్ములాని టచ్ చేశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్.
రో ఎల్ బై 2π ఎప్సిలాన్ రో ఇంటూ రో క్యాప్ అండి ఈ ఫార్ములా ఒకటి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ షీట్ ఛార్జ్ కూడా ఇంకో ఫార్ములా ఉంది, చూద్దాం అది కూడా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీని యూనిట్స్ ఏంటండి? వోల్ట్ పర్ మీటర్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఇంకో రకంగా దీనికి కొద్దిగా విజువలైజేషన్ కోసం నేను ఇక్కడ చూపించాను చూడండి. ఇప్పుడు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్ ఇలా ఉంది, ఎక్కడ నుంచి -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందని చెప్పాను? అవుట్వర్డ్స్, రేడియల్లీ అవుట్వర్డ్స్ అండి. ఎక్కడ నుంచి? సోర్స్ నుంచి ఫీల్డ్, అంటే ఇటు నుంచి ఇటు. ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే అవుట్వర్డ్స్, నెగిటివ్ ఛార్జ్ అయితే రేడియల్లీ ఇన్వర్డ్స్ అండి. సో ఒక డిస్టెన్స్ ρ1 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 ఏమవుద్దండి? ఇట్ ఈస్ ρl బై 2π ఎప్సిలాన్ ఇంటూ ρ1 ఇంటూ రో క్యాప్ అండి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఇది ρ2. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది చెప్పండి? ρl బై 2π ఎప్సిలాన్ ρ2 ఇంటూ ρ2 క్యాప్ అండి. ఇక్కడ ఈ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ కాదండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది, ρ3. సో ఇక్కడ E3 ఏమవుతుందండి? E3 ఈజ్ ఈక్వల్ టు ρl బై 2π ఎప్సిలాన్ ρ3 ఇంటూ ρ3 క్యాప్. అదండి విషయం, సింపుల్ అండి. ఇప్పుడు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకే, సో ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓ ఫార్ములా చూద్దామండి, అసలు ఎలా వాడొచ్చు ఈ ఫార్ములాని. చూడండి, ఒక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి నాన్న, ఏమంటున్నాడు? కన్సిడర్ an infinite uniform line charge ఎంతంట? 15 నానో కూలుంబ్ పర్ మీటర్ along x-axis in free space. ఓకే, బాగుంది. Calculate the electric field at a distance of 2 meters from the line charge along, ఇది along అండి, along the z-axis. ఒక రఫ్గా కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. కుదిరితే డ్రా చేసుకోవాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఈ విషయం పాటించాలి. మనకు తట్టలేదు అనుకోండి విజువలైజేషన్, మన ఆలోచనకు తట్టలేదు, అసలు మనకు ఏ ఛార్జ్ ఎక్కడ ఉంది, ఏ లైన్ ఛార్జ్ ఎక్కడ పెట్టాడు అసలు తెలియట్లేదు. ఓకే, మనం విజువలైజ్ చేయలేకపోతున్నాం, దిమాగ్ పనిచేస్తలేదు. అప్పుడు ఏం చేయాలి? ఓ కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకోండి. ఓకే, ఫైన్. సో సింపుల్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? కన్సిడర్ అన్ ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్, ఎక్కడ పెట్టాడు? అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకోండి ఇలాగా. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అండి. ఈ ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్ ఎక్కడ పెట్టాడండి? ఎక్స్ యాక్సిస్ పైన, అంటే ఇలా ఉంది. దిస్ ఆర్ ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్ అండి. దీనిపైన ఛార్జ్ ఎంత ఉందో కూడా చెప్పాడు. ఎంత ఉందంట? హౌ మచ్ ఇస్ ద ఛార్జ్ ఆన్ దిస్ వన్? ఇట్ ఈస్ 5 నానో కూలుంబ్ పర్ మీటర్. ఓకే, బాగుంది. అయితే క్వశ్చన్ ఏంటండి? ఎక్కడ అడుగుతున్నాడు? ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 2 మీటర్స్. ఎంత దూరంలో? 2 meters అవే ఫ్రమ్, ఎంత దూరంలో అండి? 2 meters అవే ఫ్రమ్ ద లైన్ ఛార్జ్ అలాంగ్ ద వై యాక్సిస్, అలాంగ్ ద జెడ్ యాక్సిస్. ఇక్కడ 2 మీటర్ల దూరంలో నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, చూసి చెప్పేసి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఎలాగో ఇది పాజిటివ్ ఛార్జే కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్. అంటే ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. పాజిటివ్ జెడ్ డైరెక్షన్లో ఉంటుందండి ఇక్కడ. చూడండి ఒకసారి ఆప్షన్స్ చూడండి. పాజిటివ్ జెడ్తో ఆన్సర్ చేయొచ్చా? చూడండి, అన్ని ఆప్షన్స్లో పాజిటివ్ జెడ్ ఉంది, చూసి చెప్పలేము. ఫార్ములా వాడాల్సిందే, ఫార్ములా వాడండి. ఆన్సర్ ఎవరైనా చెప్తారా? సో ఈ ఈజ్ ఈక్వల్ టు ρl బై 2π ఎప్సిలాన్ నాట్, ఎందుకంటే ఫ్రీ స్పేస్ అన్నాడు కదా, రో ఇంటూ రో క్యాప్ అండి. నాన్న ఆన్సర్ చెప్పండి. అరవింద్ రెడ్డి, వెరీ గుడ్. ఎనీ అదర్ ఆన్సర్స్ బేటా? ట్రై చేయండి ఫార్ములాలో వేసి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ చూసి చెప్పేసి ఏ డైరెక్షన్లో ఉంటుందండి? నార్మల్లీ అవుట్వర్డ్స్, అంటే ఇక్కడ ఇలాగా జెడ్ డైరెక్షన్లో. ఓకే, సో ఇట్ ఈస్ ρl బై, ఇంకో స్టెప్లో రాస్తాను. చూడండి అన్న, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎత్తండి, ఇది 5 నానో, 5 ఇంటూ 10⁻⁻9 డివైడెడ్ బై 2π ఇంటూ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అండి? 1/36 π ఇంటూ 10⁻9 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత బేట? 2 meters.
ఇంటూ రో. వాట్ ఈస్ ద నార్మల్ డైరెక్షన్? ఇట్ ఈస్ జెడ్ క్యాప్. అదండి విషయం. దీన్ని ఇవాల్యుయేట్ చేయండి. ఎక్కడ ఇది ఎంత అండి? 18 పైకి తీసుకెళ్ళండి. ఇది 2 ఉంది కాబట్టి ఇది 9 అవుతుంది. 5 ఇంటూ 9 ఇంటూ 10⁻⁻9 ఇంటూ 10⁻9 ఇంటూ జెడ్ క్యాప్. సో దిస్ ఈస్ 45 జెడ్ క్యాప్. యూనిట్స్ ఆర్ వోల్ట్ పర్ మీటర్ అండి. అదండి విషయం. సో ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. బాగుంది. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఓకే, పెద్దగా ఆలోచించేది ఏం లేదు. ఇంకో ఫార్ములా చూద్దాం. ఓ ఫార్ములా చూసాం కదా, ఏంటది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్. లైన్ ఛార్జ్ ఇలా ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రేడియల్లీ అవుట్వర్డ్స్ బయటి వైపు ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్ అయితే, నెగిటివ్ ఛార్జ్ అయితే లోపలి వైపు. నార్మల్లీ ఇన్వర్ట్స్ అంటారు వాటిని. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన. ఈ డిస్టెన్స్ కాదు, ఏ డిస్టెన్స్ అండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన. చాలా బాగుంది. సరే, ఇంకో ఫార్ములా చూద్దాం. చూడండి, ఈ ఫార్ములా చాలా ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా లోకం చుట్టిన వీరుడు అంటే ఏమన్నట్టు? ప్రతి ఎగ్జామ్లో దాదాపుగా ఈ ఫార్ములా పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈలో కూడా. ఫైన్. ఓకే, అంటే లోకం చుట్టిన వీరుడు. ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి, ఏంటమ్మా ఇది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ షీట్ ఛార్జ్. ఇన్ఫైనైట్ యూనిఫామ్ షీట్ ఛార్జ్ అండి. మన దగ్గర ఇక్కడ ఏముంది? ఇక్కడ సింపుల్ ఒక చిన్న ప్రతి ఫార్ములాకి మనకంటూ ఒక విజువలైజేషన్ ఉండాలి. ఈ సబ్జెక్ట్లో కావాల్సింది అదే. ఎక్స్ట్రా స్కిల్ సెట్, దాన్ని ఏమంటారు మనం? స్కిల్ సెట్. ఎక్స్ట్రా స్కిల్ సెట్, ఎక్స్ట్రా ఫీచర్, మనకి ఎక్స్ట్రాగా ఒక ఎక్స్ట్రా విషయం మన లోపల ఉండాల్సింది ఏంటంటే ఇది విజువలైజేషన్ క్యాపబిలిటీ. ఇప్పటి వరకు మనం లైన్ ఛార్జ్ తీసుకున్నాం, ఇప్పుడు షీట్ తీసుకుందాం. ఇది షీట్ అండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫైనైట్ షీట్ అండి. ఇన్ఫైనైట్ షీట్స్ అంటే మనకి ఈ కార్నర్స్ మనకు తెలియదు. దే ఆర్ అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చెప్పండి? అటువైపు ఇటువైపు. ఎందుకంటే మనకు కార్నర్స్ తెలియదు కాబట్టి. కార్నర్స్ దగ్గర ఎలాగో ఇలా ఉంటుందేమో మనకు తెలియదు. నేనేమంటున్నానంటే ఇన్ఫైనైట్ షీట్. ఓకే, ఇది షీట్ అనుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఇటువైపు మరియు ఇటువైపు. అప్పుడు ఏమనాలంటే రేడియల్లీ అవుట్వర్డ్స్ అనొద్దండి, నార్మల్లీ అవుట్వర్డ్స్ అనాలి. ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్కి ఏమో రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటాం. అవుట్వర్డ్స్. షీట్ ఛార్జ్కి ఏమనాలంటే నార్మల్లీ రెండు వైపులా. అంతే, ఇక్కడ కార్నర్ కనపడదు. ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి నాన్న, నేను షీట్ ఛార్జ్ ఇచ్చాను ఇక్కడ. ఇది ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది? -∞ టు +∞. ఇది షీట్ అండి, ఇది ఒక షీట్. ఓకే, ఇది షీట్ అండి. దీనిపైన ఛార్జ్ ఎంత ఉంది? రోఎస్. దీని రోఎస్తో సూచిస్తారు ఇక్కడ. ఇది రోఎస్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అండి. నేను కొద్ది దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రేడియల్లీ అవుట్వర్డ్స్ అనొద్దండి, దీన్ని నార్మల్లీ అవుట్వర్డ్స్ అనాలి. ఇక్కడ ఏంది? టర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకే, విజువలైజేషన్. ప్రతి ఫార్ములాని మనం కొద్దిగా విజువలైజ్ చేయగలగాలి. మరీ చెప్తున్నాను ఇక్కడ. ఫైన్. ఇది నార్మల్లీ అవుట్వర్డ్, ఇటువైపు మరియు అటువైపు. పాజిటివ్ ఛార్జ్ అయితే నార్మల్లీ అవుట్వర్డ్స్, నెగిటివ్ ఛార్జ్ అయితే నార్మల్లీ ఇన్వర్డ్స్ అండి. ఓకే, బాగుంది. ఫార్ములా ఏమవుతుందండి ఇక్కడ? E ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ρs డివైడెడ్ బై 2ε ఇంటూ +r - n క్యాప్ అండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా డిస్టెన్స్ పైన డిపెండ్ అవ్వదండి. ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్కి ఏమో ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ పైన డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, మరి దీని డైరెక్షన్ ఎటువైపు ఉంటుందమ్మా? నార్మల్ వైపు అంట. అటువైపు మరియు ఇటువైపు నార్మల్ అండి. ఓకే, బాగుంది. ఇంకో రకంగా దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇది ఇన్ఫైనైట్ షీట్ అంటున్నాను కదా, ఇది షీట్ అండి. ఇది షీట్ ఛార్జ్. నేను దీన్ని ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాను. ఇది షీట్ అండి. దీన్ని నేను ఇలా చూశాను అనుకోండి, ఇలా చూస్తున్నాను అనుకోండి, ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇలా చూస్తే లైన్ కనిపిస్తుంది. ఇటువైపు ఎలా ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్? నార్మల్లీ అవుట్వర్డ్స్. ఇటువైపు నార్మల్లీ అవుట్వర్డ్స్. ఓకే, నేను ఫ్రంట్ వ్యూ డ్రా చేసి మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇది షీట్ అండి. నేను ఇక్కడ లైన్ డ్రా చేసి ఇక్కడ
డాట్స్ పెట్టాను, దీని అర్థం ఏంటి? షీట్. అలా డాట్స్ పెట్టకుంటే ఏమన్నట్టు? జస్ట్ ఇట్ ఈస్ లైట్ లైన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ లైన్ డ్రా చేసి నేను ఇక్కడ డాట్స్ పెట్టాను, అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్, ఇలా ఉంది. అటువైపు ఇటువైపు. నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నార్మల్లీ అవుట్వర్డ్స్, ఇక్కడ నార్మల్లీ అవుట్వర్డ్స్, ఇక్కడ నార్మల్లీ అవుట్వర్డ్స్. కొద్దిగా ఆలోచించండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది చెప్పండి? ఇట్ ఈస్ ρs/2ε ప్లస్ ఆర్ మైనస్ ఎన్ క్యాప్ అండి. ఓకేనా, ఫైన్. ఇక్కడండి ρs/2ε ప్లస్ ఆర్ మైనస్ ఎన్ క్యాప్. ప్రతి చోట ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సేమ్ అండి. ఓకే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా మనం ప్రీవియస్ ఫార్ములా కన్నా చాలా సింపుల్ అండి, ఎందుకంటే ప్రీవియస్ ఫార్ములాలో మనం నార్మల్ డిస్టెన్స్ డిసైడ్ చేయాలి, ఇక్కడ అవసరం లేదు. కానీ ప్రీవియస్ ప్రాబ్లంలో నార్మల్ డిస్టెన్స్ డిసైడ్ చేయాలి, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ నార్మల్ డైరెక్షన్ డిసైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉందనుకోండి, ఇలా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? E3 ఈజ్ ఈక్వల్ టు ρl/2ε ఇంటూ ఇటువైపు ఉంది కాబట్టి ఇట్ ఈస్ మైనస్ ఆర్ ప్లస్ ఎన్ క్యాప్ అండి. అదండి విషయం, అంతే. దిస్ ఈజ్ అ మచ్ సింప్లర్ ఫార్ములా దాన్ ద ఎర్లియర్ వన్. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్ ఫార్ములా అండి. ఓకే, బాగుంది బేటా. సరే, ఒక ఫార్ములా చేద్దాం, ఒక ప్రాబ్లం చేద్దాం, మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చూడండి నాన్న, ఈ క్వశ్చన్ చూడండి, మన రీసెంట్గా జరిగిన పేపర్లో నుంచి తీసుకున్నాను. జనరల్గా ఏమడుగుతాడంటే ఒక షీట్ ఇచ్చి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు లేకుండా ఉంటే అటువైపు ఫైండ్ అవుట్ చేయమంటాడు. కానీ మొన్న ఏమంట చేశాడు? 3 చోట్ల షీట్ ఇచ్చి ఒకవైపు చేయమన్నాడు. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, అంతే. ఒక ఛార్జ్ ఇచ్చినా 10 ఛార్జ్ ఇచ్చినా ఏం చేయాలి? ఇండివిజువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయండి, వాటిని యాడ్ చేసేయండి. ఓకే, చలో పేజ్ తిప్పుతున్నాను, ఇక్కడ చూడండి నాన్న. ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, అదే ఇక్కడ కొద్దిగా విజువలైజేషన్ అనేది అవసరము. సార్ మనకు విజువలైజేషన్ నాకు దట్టట్లేదు సార్, అసలు దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది సార్, అర్థమవుతలేదు సార్ అంటే ఏం చేయాలి? ఇమేజెస్ చూడాలి, బొమ్మలు చూడాలి, వాటి గురించి కొద్దిగా ఆలోచించాలి. టెక్స్ట్ బుక్, ఏదైనా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చూడండి. ఓకే, సపోజ్ మీ విజువలైజేషన్ క్యాపబిలిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు సీ ఇమేజెస్. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా ఉంది, సిలిండ్రికల్ ఎలా ఉంది, ఛార్జ్ ఇక్కడ ఉంది, పాయింట్ ఛార్జ్ దగ్గర ఉంది, దాన్ని షిఫ్ట్ చేస్తే ఎలాగ ఉంది, స్పియర్ అనేది ఇలా ఉంది, లోపల ఛార్జ్ ఉంది, షీట్ ఇలా ఉంది. ఇఫ్ యు సీ ఇమేజెస్, చాలా ఇమేజెస్ చూడండి, వాటి గురించి ఆలోచించండి. ఓకే, ఆ రకంగా మీరు పదును పెట్టుకోవచ్చు, ఆ రకంగా మీ విజువలైజేషన్ క్యాపబిలిటీని పెంచుకోవచ్చు. ఓకే, ఫైన్, ఆ పని చేయండి. ఇమేజెస్ కలెక్షన్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ నవ్ డేస్. టెక్స్ట్ బుక్ చూడండి, ఇంకో సోర్స్ చూడండి, మరో సోర్స్ చూడండి. ఓకే, దానికి సంబంధించిన ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ అని ఒక బొమ్మ గీసి చూపించాను. మీకు అర్థం కాలేదు అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని ఆలోచిస్తారో? కాదు, దాన్ని డిఫరెంట్ వర్షన్ చూడండి. ఓకే, ఫైన్, అది విషయం. ఓకే, క్వశ్చన్ చదవండి నాన్న. కన్సిడర్ 3 ఇన్ఫైనైట్ యూనిఫామ్ ఛార్జ్ షీట్స్ లొకేటెడ్ ఇన్ ద ఫ్రీ స్పేస్ యాజ్ ఫాలోస్. 3 నానో కూలమ్స్ ఎక్కడ పెట్టాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ అండి, జెడ్ అండి, ఇది జెడ్. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్స్ దగ్గర, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్స్ దగ్గర, -8 నానో కూలమ్స్ ఎక్కడ? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ 2, 5, -5 ఈజ్, అదండి విషయం. ఓకే, ఓ బొమ్మ డ్రా చేద్దాం. ఓ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోండి. ఇది ఎక్స్ బేటా, ఇది వై, ఇది జెడ్ అండి. బాగుంది. ఇన్ఫైనైట్ షీట్స్ ఎక్కడ పెట్టాడండి? ఒకసారి వెనక్కి వెళ్ళండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్స్ దగ్గర, అంటే ఇక్కడ
దీనిపైన ఎంత ఉందండి ఛార్జ్? ఇట్ ఈస్ 3 నానో కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, బాగుంది. ఇంకో షీట్ ఛార్జ్ ఎక్కడ పెట్టాడు? 6 నానో కూలమ్స్. ఎక్కడ? Z ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ సమ్వేర్ హియర్. దీనిపైన ఛార్జ్ ఎంత? 6 నానో కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, బాగుంది. ఇంకో షీట్ ఎక్కడ పెట్టాడండి? Z ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ దగ్గర. -8 నానో కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్ అండి. నానా ఈ ఫస్ట్ షీట్ ఎక్కడ పెట్టాడండి? Z ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్స్. ఇది Z ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్స్ దగ్గర. ఇది ఎక్కడ బేటా? 0.5 మీటర్స్ దగ్గర. ఇది ఎక్కడ? 4 మీటర్స్ దగ్గర. సో క్వశ్చన్ ఏంటండి? ఎక్కడ అడుగుతున్నాడు? 2, 5, -5 దగ్గర అంటే ఇక్కడ -5 దగ్గర. సో -5 మీటర్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటున్నాడు అంటే ఇక్కడ సమ్ Z ఈజ్ ఈక్వల్ టు -5 మీటర్స్ దగ్గర. నేనేం చెప్పాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందండి? నార్మల్లీ అవుట్వర్డ్స్. టర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకే, ఏది పడితే అది మాట్లాడద్దు. ఫైన్. అంటే ఇటువైపు ఇలాగా, ఇటువైపు ఇటువైపు. సో రిజల్టెంట్ మొత్తం అంతా ఇక్కడ ఏమవుద్ది? డ్యూ టు దిస్ వన్. ఒకసారి చూడండి, ఇది -Z డైరెక్షన్లో ఉంటుంది రిజల్టెంట్. ఒకసారి చూడండి ఆప్షన్స్ చూడండి. -Z అంట అంటే ఇక్కడ ఉందండి -Z. ఇక్కడ ఇక్కడ -Z ఉంది. సో యూ కెన్ రూల్డ్ అవుట్ దీస్ 2 థింగ్స్. వేరే దారి లేదు, ఫార్ములా వాడాల్సిందే, చేయాల్సిందే. ఓకే, చేద్దాం నాన్న. ఓకే బేటా, ఇది చూడండి నాన్న. ఇప్పుడు దీనికి చేద్దాం. సింపుల్గా రాసేయాలంటే ఎక్కువ ఆలోచించొద్దు. ఎనీహౌ ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్. ఇది డిస్టెన్స్ పైన డిపెండ్ అవ్వదు కదా. కేవలం డైరెక్షన్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వాడేస్తాను డైరెక్ట్గా. చూడండి ఇలాగా, E ఈజ్ ఈక్వల్ టు ρs బై 2ε0. రిజల్టెంట్ ఎటువైపు ఉంటుందండి? -Z. ఓకే, సో E ఈజ్ ఈక్వల్ టు 1/2ε0 ఇంటూ ఛార్జ్ ఎంత అండి? ఇక్కడ -3 నానో కూలమ్స్, ఇక్కడ +6 నానో కూలమ్స్, ఇక్కడ -8 నానో కూలమ్స్ ఇంటూ నానో కాబట్టి 10⁻⁻⁹. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది 1 డివైడెడ్ బై 2 ఇంటూ ε0 వాల్యూ ఎంత? 36 π ఇంటూ 10⁻⁹. ఇది పైకి తీసుకెళ్ళండి. 18 ఇంటూ π వోల్ట్ పర్ మీటర్. పై 3.14 అప్రాక్సిమేట్గా 18 ఇంటూ π ఉంది కాబట్టి ఇది 5 అయితే అవ్వదు. ఓకే, 5 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆన్సర్ చూడండి, 5 కన్నా ఎక్కువ ఏది ఉంది? ఇదండి, -56.5 Z క్యాప్ వోల్ట్ పర్ మీటర్. అదండి విషయం. ఇక్కడ Z క్యాప్ మర్చిపోయాను, ఇక్కడ -Z క్యాప్. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైన్. చలో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇంకో కాన్సెప్ట్ ఇది చూడండి. ఇది మెన్షన్ చేశాడు మన సిలబస్లో. ఏమన్నాడు? పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, షీట్ ఛార్జ్ అన్నాడు. పాయింట్ ఛార్జ్ మీద క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటండి? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ పాయింట్ ఛార్జ్ ఎట్ అ ఆరిజిన్ given that the potential at -2, 3, 1 is 36 volt and the reference is taken to be at infinity. ఓకే, చూడండి నాన్న. ఇప్పుడు ఛార్జ్ అనేది ఆరిజిన్ దగ్గర ఉందంట. ఒక డిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ ఇచ్చాడండి. ఎక్కడది? -2, 3, 1 దగ్గర పొటెన్షియల్ ఎంత బేటా? ఎంత ఇచ్చాడు? 36 వోల్ట్స్ ఇచ్చాడండి. క్వశ్చన్ ఏంటి? ఈ ఛార్జ్ క్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే ఇనిషియల్ పాయింట్ ఇన్ఫైనైట్ నుంచి. ఓకే, సో జనరల్గా వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్? Q/4π. ఫ్రీ స్పేస్ ఇచ్చాడు కాబట్టి ε0 తీసేసుకోండి. ఏం మెన్షన్ చేశాడా? చేయలేదు. ఓకే, R ప్లస్ సమ్ K అండి. సో ఇది కొద్దిగా మెమరీ లాగా. మీరు లోకల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి,
కొద్దిగా కే వాల్యూ ఉంటుంది. మీరు ఇన్ఫైనైట్ నుంచి వచ్చారు కాబట్టి కే వాల్యూ 0, రిఫరెన్స్ 0 అండి. ఓకే, ఇన్ఫైనైట్ దగ్గర వర్క్ డన్ 0. మీరు ఇన్ఫైనైట్ దగ్గర ఉన్నారనుకోండి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏముండదు, వర్క్ డన్ ఈజ్ 0, పొటెన్షియల్ ఈజ్ 0. ఓకే ఫైన్. సో ఇది కే తీసేయచ్చు. ఫైన్. ఫార్ములా ఉందండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఛార్జ్ క్యూ అడుగుతున్నాడు అంతే. ఓకే, ఎలా వాడు చెప్పండి, ఇది క్యూ ఈజ్ ఈక్వల్ టు 4πε0 ఇంటూ ఆర్ ఇంటూ వి అండి. చలి. ఓకే, బాగుంది. చేసేయండి నానే, ఎంత వస్తుంది ఆన్సర్ కొద్దిగా చెప్పండి. 4π ఇంటూ ε0 ఈజ్ 1/36π ఇంటూ 10⁻9 ఇంటూ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు బేటా, 36 ఇంటూ డిస్టెన్స్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ వీటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 4 + 9 + 1, అదండి విషయం. సో ఇట్ ఈస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అండి, 14 ఇంటూ 10⁻−9. ఓకే, సో రఫ్గా ఎంత వస్తుంది చెప్పండి. ఇది 5 వేసుకున్నా, రఫ్గా 5 ఉండదు కానీ 16 వేసుకోండి, 4 వేసుకోండి, 16 అంటే ఇది 4 కన్నా తక్కువే. ఫైన్. సో దీని అవుట్పుట్ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, ఇది 14 ఉంది. సో 4 కన్నా తక్కువ ఇంటూ 4. సో 4 ఎంత, రఫ్గా 15 నానో కూలమ్స్ ఇది ఆన్సర్. ఓకే, అదండి విషయం. ఫైన్. సో అదండి ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించిన 2 ఫార్ములాస్ తీసుకున్నాము. దాన్ని ఎలా ఎఫెక్టివ్గా వాడి మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవన్నీ లోకం చుట్టిన వీరుడు అని కూడా దానికి పేరు పెట్టాము మనం. అంటే ఏమన్నట్టు, దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అది విషయం. ఇంకో 2 ఫార్ములా చేద్దాం. ఓకే బేటా, ఇది చూడండి, మ్యాగ్నెటోస్టాటిక్స్ సంబంధించి ఒక ఫార్ములా, ఇంకా 2 ఫార్ములాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఫార్ములా చాలా అంతే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ లెంత్ కండక్టర్, ఇన్ఫైనైట్ లెంత్ కండక్టర్, సర్క్యులర్ లూప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు డిఫరెంట్ పాలిగన్ స్ట్రక్చర్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, మనం 2 ఫార్ములా చూద్దాం, వాటిని ఎఫెక్టివ్గా ఎలా వాడాలి, ఎలా ఫార్ములాని మనం డీల్ చేయాలో చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ చదవండి ఏంటిది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ లెంత్ కండక్టర్. ఇన్ఫైనైట్ అనేది దీంట్లో స్పెషల్ కేస్ అండి. ఓకే బేటా, ఇది చూడండి, ఫైనైట్ లెంత్ కండక్టర్, దీనికి ఇక్కడ నేను బౌండరీస్ చూపించాను ఇక్కడ. అంటే ఏమన్నట్టు, ఇది ఫైనైట్ లెంత్ అండి. ఓకే అండి, చూడండి నాన్న, ఇక్కడ కరెంట్ ఎంత అండి, 1 ఆంపియర్. ఇది బౌండరీస్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది దీని లెంత్. ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత డిస్టెన్స్ ఇది, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు, రో. ఓకే, ఇది ఫైనైట్ లెంత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, రో అనే డిస్టెన్స్ దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. డెరివేషను అదంతా, ఇంటిగ్రేషన్ అవన్నీ చేయాలి, అదంతా మనకు లొల్లి అనవసరం. ఓకే, మనకు ఎగ్జామ్ కావాల్సింది ఫార్ములా. చూడండి ఎలా ఎఫెక్టివ్గా మనం ఫార్ములాను వాడగలిగాము. ఇంటిగ్రేషన్స్ డెరివేషన్స్ అవసరం లేదు సార్ అంటే, మనకు కావాల్సింది లాజిక్, ఇంట్యూషన్. ఎలా జరుగుతుంది అసలు అనేది ఆ కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ ఏంటి, చిన్న ముక్క ద్వారా, ఒక చిన్న పీస్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. అలాంటి పీస్లు మనం ఇనిషియల్ నుంచి ఫైనల్కి ఇంటిగ్రేట్ చేస్తాం, లీనియర్ కాంబినేషన్. అది డెరివేషన్ ఎసెన్స్. ఆ ఎసెన్స్ జరిస్తే చాలు, డెరివేషన్స్ పైన ఎలాగో మనకు క్వశ్చన్స్ రావు. మనకు కావాల్సింది ఎండ్ రిజల్ట్. ఫైన్. కానీ ఒక ఐడియా అనేది ఉండాలి, అసలు ఎలా వచ్చింది ఫార్ములా అనేది, అది మస్ట్. ఓకే ఫైన్. ఎనీహౌ చూడండి అన్న, ఇక్కడ ఫార్ములా ఇస్తాను. నేను యాంగిల్స్ డిఫైన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ నిలబడి ఈ కార్నర్ చూస్తాను, ఈ కార్నర్ చూస్తాను. దీన్ని ఏమంటానంటే α1 అంటాను, దీన్ని ఏమంటానంటే α2 అంటాను. ఓకే బేటా, కరెంట్ ఎలా వెళ్తుంది, ఇలాగా. ఇలా కరెంట్ వెళ్తే తంబి ఇలా పెట్టండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్ అండి, ఇది లోపలి వైపు ఉంటుంది. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ వాడుతున్నాను. కరెంట్ ఇలా వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అరౌండ్ దిస్ వన్. అదండి విషయం. ఓకే, బాగుంది.
సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ ఏమవుద్ది, B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ బై 4 pi rho ఇంటూ sin alpha 1 ప్లస్ sin alpha 2 ఇంటూ ఈ ఫార్ములాలో ఫై క్యాప్ అండి. ఓకే, మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ, ఈ రో ఏంటి బేటా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఆల్ఫా 1 ఏంటి, ఆల్ఫా 2 ఏంటి, యాంగిల్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు కార్నర్స్. ఇప్పుడు ఫైనైట్ లెంత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఏమవుద్ది, ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా చూడాలి, ఇది ఆల్ఫా 1 అండి, ఇలా చూస్తే ఇది ఆల్ఫా 2. ఓకే, ఇంకో విషయం గమనించాలి, ఈ ప్రాబ్లంలో ఫై క్యాప్ ఏంటండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫై క్యాప్. జనరల్గా ఎలా డిసైడ్ చేస్తారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ కరెంట్ డైరెక్షన్ క్రాస్ యూనిట్ వెక్టర్. కరెంట్ డైరెక్షన్ క్రాస్ యూనిట్ వెక్టర్, వీ రెండింటి క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఎగ్జామ్లో హెచ్ వెక్టర్ కూడా అడుగుతాడు ఒక్కోసారి. హెచ్ వెక్టర్ ఏంటిది, B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్. బాగుంది బేటా, ఇక్కడ చూడండి, ఇది ఫైనైట్ లెంత్ కండక్టర్, దీన్ని ఇన్ఫైనైట్గా మార్చాలంటే ఏం చేయాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూలు ఏమవుతాయి, కొద్దిగా నాకు హెల్ప్ చేయండి బేటా. ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూలు ఏమవుతాయి, ఇన్ఫైనైట్ లైన్. బాగా చెప్పారు, ఓకే దుర్గాప్రసాద్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ అనరండి సురేష్ రెడ్డి గారు. కరెంట్ ఇలా వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, సర్క్లింగ్ అరౌండ్ దట్. ఓకే బేటా, చూడండి నేను ఇక్కడ దీన్ని ఒక్క నిమిషం ఆ ఫార్ములాకి వద్దాం. ఇక్కడ దాన్ని ఇన్ఫైనైట్ ఈ ఫార్ములా చేద్దాం. ఇన్ఫైనైట్ లైన్ కరెంట్కి ఏమవుతుందండి అంటే, ఇక్కడ దీనికంటూ బౌండరీస్ లేవు. ఇలా చూద్దాం ట్రై చేస్తే ఏమవుతుంది, యాంగిల్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 90 degrees అవుతుంది. ఓకే, సో ఐఎమ్ ట్రయింగ్ టు దీన్ని ఇలా చూద్దామని కార్ను చూద్దాం, ఇదేమో ఇన్ఫైనైట్ కదా, యాంగిల్ ఎంత అండి 90 degrees, కింది వైపు చూసినా 90 degrees. సో ఏ మార్పులు చేయాలండి అక్కడ చూడండి, ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees బేటా. సో వాట్ ఈస్ దిస్, B మ్యూ ఐ బై 4 pi rho sin alpha 1 plus sin alpha 2, 1 plus 1 into phi cap అండి. So what is this B? B is equal to mu I by 2 pi rho into phi cap beta. ఇదేంది, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. ఇదేంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈస్ కరెంట్ డైరెక్షన్ క్రాస్ యూనిట్ వెక్టర్. బాగుంది, ఓకే అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు ఇది కరెంట్ ఇలా వెళ్తుందండి ఇటువైపు, దీని చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్, సో ఇట్ ఈస్ B5. ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఫార్ములా చేద్దాం, ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్ చూడండి నాన్న, దీన్ని 2 ముక్కలు చేసి చేయాలి. ఇది కొద్దిగా క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా. ఏమంటున్నాడండి, క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H at 4, 0, 4.4, 0.3, 0 due to 8 amperes filamentary current directed outwards from the origin to infinity along the positive x axis and inward from the infinity to origin along the positive y axis as shown. ఇదండి ఇలా ఇచ్చాడు కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఎక్కడ అడుగుతున్నాడు, 0.4, 0.3, 0 దగ్గర అడుగుతున్నాడు. ఓకే, నేనేం చేస్తానంటే దీన్ని, ఇది X, Y, Z ఇచ్చాడు కాబట్టి దీనికి కొద్దిగా పై నుంచి చూస్తాను. లెట్ మీ టర్న్ ద పేజ్. ఇక్కడ ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. టాప్ వ్యూ డ్రా చేశాను బేటా. కరెంట్ Y నుంచి X వైపు ఉంది, అంటే ఇటువైపు నుంచి ఇటు. ఇక్కడ ఎంత, 8 amperes, 8 amperes. ఎక్కడ అడుగుతున్నాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 0.4, 0.3, 0 దగ్గర. పాయింట్ 4, 0.3. ఇది ఎంత అండి, 0.4.
0.4 మీటర్స్. ఇది ఎంత అండి? 0.3 మీటర్స్ అండి. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే ఐ విల్ కాల్ దిస్ యాజ్ ఎ సెక్షన్ 1 అండి. ఇది సెక్షన్ 2. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కోఆర్డినేట్ సిస్టమ్ అప్లై చేయండి. ఎక్స్ క్రాస్ వై ఇస్ జెడ్. జెడ్ ఈజ్ అవుట్ సైడ్ ద బోర్డ్ బేటా. ఓకే, బాగుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఏమవుద్ది? డ్యూ టు దిస్ వన్ ఇలా పెడితే బయటికి వస్తుంది, ఇలా పెడితే బయటికి వస్తుంది. దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అవుతుంది. అది కూడా ఏ డైరెక్షన్లో ఉంటుందండి? జెడ్ డైరెక్షన్లో. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఆన్సర్ మనకు పాజిటివ్ జెడ్లో రావాలి. పాజిటివ్ జెడ్ అంటే ఇక్కడ ఉంది, పాజిటివ్ జెడ్ అంటే ఇక్కడ ఉంది. తప్పేలా లేదు, చేయాల్సిందే. ఆప్షన్స్లో కేవలం పాజిటివ్ జెడ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. కానీ మనోడు మాత్రం 2 ఆప్షన్స్ పాజిటివ్ జెడ్ ఇచ్చాడు. తప్పదు, చేయాల్సిందే. చేయండి బేటా. ఇది ఎలా చేస్తారు చెప్పండి నాన్న? డ్యూ టు దట్ సెక్షన్ దిస్ సెక్షన్. ఓకే, ఇంకో కలర్ వాడతాను. ఈ డిస్టెన్స్ ఏమవుద్దండి? ఇది పాపులర్ కదా మనకి 0.3, 0.4. ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? 0.5 అవుతుంది. ఇక్కడ నిలబడి దీన్ని అలా చూస్తాను నేను. ఈడ సో దిస్ ఈజ్ α1 డాష్ అంటాను, దీని α2 డాష్ అంటాను. ఇదేంటండి? α1 డబల్ డాష్. ఇదేంటండి? α2 డబల్ డాష్. బాగుంది. సో H1 ఏమవుద్దండి? H1 ఈజ్ ఈక్వల్ టు, అంటే డ్యూ టు దిస్ సెక్షన్ 8 డివైడెడ్ బై 4π ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత అండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఇట్ ఈస్ 0.4 ఇంటూ sin α1 ఈజ్ 1 ప్లస్ sin α2 ఈజ్ ఆపోజిట్ బై హైపార్టెనస్. ఇట్ ఈస్ 0.3 డివైడెడ్ బై 0.5 ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ జెడ్ క్యాప్ అండి. అదండి విషయం. H2 ఏమో చెప్పండి అన్న? 8/4π ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ ఈస్ 0.3. ఇట్ ఈస్ వాట్ ఈస్ యాంగిల్ హియర్? ఇట్ ఈస్ 1 ప్లస్ sin α2 డాష్ ఆపోజిట్ బై హైపార్టెనస్. ఎంత అండి? ఇట్ ఈస్ 0.4/0.5 అండి. బాగుంది నాన్న. వీటి రెండింటిని యాడ్ చేయండి. వాట్ ఈస్ ద హెచ్ టోటల్? H1 ప్లస్ H2 అండి. అదండి విషయం. వీటిని యాడ్ చేయండి బేటా. ఏమవుతుంది? ఇట్ ఈస్ 2/π. ఓకే, ఇట్ ఈస్ 10/4 ఇంటూ 1 ప్లస్ 3/5 ప్లస్ 10/3 ఇంటూ 1 ప్లస్ 4/5. కొద్దిగా క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అవుతుంది చెప్పండి నాన్న? ఇది హెచ్ టోటల్. దిస్ వన్ ఈస్ 20/π. ఇదంతా ఇది 8 అంటే ఇది 2/5. ఇక్కడ ఎంత? ఇది 9 అంటే 3/5. ఇది 5. ఇది 20/π అండి. ఇక్కడ ఇది నేను జెడ్ క్యాప్ మిస్ చేశాను, అక్కడ ఇంక్లూడ్ చేయండి జెడ్ క్యాప్. ఇక్కడ జెడ్ క్యాప్ 20/π అండి. ఆప్షన్ చూడండి. సో చూసి చెప్పేసి ఇది ఎంత అండి? 6.37 జెడ్ క్యాప్ ఆంపియర్ పర్ మీటర్. అదండి విషయం. మన మిత్రులు ఏమని చెప్పారా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇది ఫైనైట్ లెంత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన, ఇది ఇన్ఫైనైట్ లెంత్ పైన ఒకటి చేద్దాం. చూడండి అన్న, చూసి చెప్పండి కొద్దిగా ఆన్సర్. నాకు ఒక 6 నిమిషం ఇస్తాను. ఎనీ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్? బొమ్మ గీసుకోవాలి, ఒక ఫిగర్ డ్రా చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఈ సబ్జెక్ట్లో ఉన్నది అదే. ఓకే, గాల్లో మీరు ఇలా వైర్ పెట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఆలోచించారనుకోండి, అర్థం కాదు. తప్పదు, ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోండి, అక్కడ నుంచి మీకు ఐడియా వస్తుంది.
ఎనీ ఆన్సర్స్ బేటా? దీని ఆన్సర్ ఏమంటారు చెప్పండి నాన్న కొద్దిగా. అండ్ ఇన్ఫైనైట్లీ లాంగ్ కరెంట్ ఎవరు ఆన్సర్ చెప్పలేదా? సియా? ఓకే, గుడ్ గుడ్ అనిత. ఓకే బేటా, చూడండి ఇక్కడ ఎలా ఆన్సర్ చేయాలి. అండ్ ఇన్ఫైనైట్లీ లాంగ్ కరెంట్ ఫిలమెంట్ క్యారింగ్ 28.1 amperes of current in the positive z direction. The magnetic field intensity H at √20, 0,4 is. కొద్దిగా రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, మనకంటూ ఒక ఐడియా వస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అండి, వై యాక్సిస్ మరియు ఇది జెడ్ యాక్సిస్. ఇన్ఫైనైట్ ఈ కరెంట్ ఎక్కడుంది? ఇది ఇక్కడ ఎంత? 28.1 ఆంపియర్. ఎక్కడ అడుగుతున్నాడండి? 20, √20, ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దిస్ వన్ ఈజ్ ఆన్ ద XZ ప్లేన్ పైన అడుగుతున్నాడు. అంటే ఇక్కడ సమ్వేర్ హియర్, ఇక్కడ దగ్గర. జస్ట్ సెకండ్, దీనిపైన ఎంత కరెంటు? 28.1 ఆంపియర్. ఎక్కడ అడుగుతున్నాడు? ఎంత డిస్టెన్స్ దగ్గర? √20, 0,4 దగ్గర. మనకు కావాల్సింది ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ పాయింట్ ఏమవుతుందో చెప్పండి. జెడ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఓకే, సో జెడ్ వాల్యూ సేమ్ అండి, XY వాల్యూ 0 అండి. సో ఇట్ ఈస్ 0,0,4 అండి. అప్పుడే ఇవి పర్పెండిక్యులర్ పాయింట్స్ అవుతాయి. అలా కాకుండా జెడ్ వాల్యూ డిఫరెంట్గా ఉందనుకోండి, దిస్ డిస్టెన్స్ డస్ నాట్ ఇంప్లై ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. జెడ్ వాల్యూ సేమ్ ఉంటేనే దిస్ కరస్పాండ్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ పాయింట్ ఉంది, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు అంటారు? ఈ వాల్యూ ఈ డిస్టెన్స్ హైట్ సేమ్ ఉన్నప్పుడు. హైట్ డిఫరెంట్గా ఉందనుకోండి, అవి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వవు. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి 0,0,4, దిస్ వన్ √20, 0,4 అండి. అదండి విషయం. ఇది లైన్ చార్జ్, లైన్ కరెంట్ పైన. ఇదేమో ఈ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో H ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ కరెంట్ అన్నాడు కాబట్టి I/2πρ ఇంటూ కరెంట్ డైరెక్షన్ క్రాస్ యూనిట్ వెక్టార్ అండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ ఏమవుతుంది? కరెంట్ ఎంత అండి? 28.1 డివైడెడ్ బై 2π ఇంటూ వాట్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి? ఇట్ ఈస్ √20 హోల్ స్క్వేర్, 0 స్క్వేర్ 4 స్క్వేర్ ఇంటూ కరెంట్ డైరెక్షన్. కరెంట్ ఎంత అండి? కరెంట్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్ జెడ్ క్రాస్ యూనిట్ వెక్టార్. ఇటువైపు ఉంది అంటే ఎటువైపు? అది ఎక్స్. వాట్ ఈస్ ద జెడ్ క్రాస్ ఎక్స్ అండి? వై క్యాప్. సో ఓకే, పాజిటివ్ వై క్యాప్. ఆన్సర్ ఏంటి బేటా? ఆన్సర్ పాజిటివ్ వై క్యాప్లో రావాలి. పాజిటివ్ వై అన్నిట్లో పాజిటివ్ వై ఇచ్చాడు. ఓకే, దాంతో మనం ఆన్సర్ డిసైడ్ చేయలేం. కానీ చూడండి ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 28.1 డివైడెడ్ బై 2π ఇంటూ √20 బేటా. ఓకేనా అండి? ఇది √20 దాదాపుగా 4 అనుకోండి. ఓకే, ఇది 8. ఓకే, 4 పాయింట్ సంథింగ్, ఇది 2తో మల్టిప్లై చేశారు. ఇది 4 పాయింట్ సంథింగ్, 4.5 అనుకోండి. 9, ఇది 9 ఇంటూ 3 అండి. ఓకే, ఎస్. సో దాదాపుగా న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ సేమ్. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 వై క్యాప్. 1 వై క్యాప్ ఆంపియర్ పర్ మీటర్. అదండి విషయం.
ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ చేద్దాం బేటా. చూడండి, ఇది కెపాసిటర్ పైన. ఓకే, కెపాసిటర్ నేను మెన్షన్ చేశాను కదా, ఏమేమి చెప్పాను చెప్పండి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను? కెపాసిటెన్స్ డ్యూ టు కోయాక్సిల్ కేబుల్, కెపాసిటెన్స్ ఫార్ములా డ్యూ టు కోయాక్సిల్ కేబుల్, మరియు ఇండక్టెన్స్ ఫార్ములా. కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ ఫార్ములా, రెండు ఫార్ములా డ్యూ టు కోయాక్సిల్ కేబుల్. ఇంకోటి ఇండక్టెన్స్ ఆఫ్ టొరాయిడ్, ఇంకోటి స్పెరికల్ కెపాసిటర్, ఇంకొకటి ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్. ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్ కూడా లోకం చుట్టిన వీరుడు. ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్ అంటే ఒకే స్పియర్ ఉందనుకోండి, దీనిపైన ఒకే స్పియర్ ఉందనుకోండి, దీని రేడియస్ ఎంత అండి? ఏ అనుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ వన్? సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4πε ఇంటూ ఏ. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చాలాసార్లు ప్రశ్న అడిగాడు దీనిపైన. ఓకే, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, గేట్, ఇంజనీరింగ్ సర్వీస్, లోకం చుట్టిన వీరుడు. ఓకే, ఫైన్. వెనక్కి వెళ్ళండి, ఒక క్వశ్చన్ చేద్దాం కెపాసిటర్స్ పైన. ఈ క్వశ్చన్ చదవండి బేటా. ఏమంటున్నాడు? ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ మేడ్ విత్ ద 3 డైఎలక్ట్రిక్స్ ప్లేస్డ్ బిట్వీన్ 2 మెటల్ ఎలక్ట్రోడ్స్. 3 డైఎలక్ట్రిక్స్ ఉన్నాయి, మెటీరియల్ 1, 2, 3. ద థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ 1, 2, 3 ఈజ్ D1, D2, D3. బాగుంది, రెస్పెక్టివ్లీ. ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ ఫర్ ద మెటీరియల్స్ 1, 2, 3 ఆర్ ε1, ε2, ε3 రెస్పెక్టివ్లీ. ద కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ దిస్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై. ఆప్షన్స్ ఇచ్చాడండి. బేటా ఒక విషయం గమనించాలి, దీని ఈక్వలెంట్ మోడల్ మనం ఎలా చేయొచ్చు చెప్పండి నాన్న. ఇక్కడ వీటన్నిటికీ ప్లేట్ ఏరియా సేమ్, చార్జ్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఆర్ సేమ్, కరెంట్ సేమ్ అండి. ఓకే, అంటే కరెంట్ సేమ్ ఉంది కాబట్టి యూ కెన్ డెవలప్ లైక్ దిస్. మీరు ఈక్వలెంట్గా దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఇట్ C1, C2, C3 అండి. వాట్ ఈస్ ది C1? ε1A by D1. వాట్ ఈస్ C2? ε2A by D2. వాట్ ఈస్ C3? ε3A by D3. అదండి విషయం. ఇప్పుడు సిరీస్ కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి కెపాసిటెన్స్, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా? సిరీస్లో ఉంటే 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఓకేనా? ఏమంటున్నాడండి ఇక్కడ? ద కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియా అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై C1, 1/C1 అంటే ఎంత అండి? ε1A by D1 ప్లస్ 1/ε2A by D2, ఇది D1 ప్లస్ 1/ε3A by D3. ఏ కామన్ తీసేయండి ఇక్కడ నుంచి, ఏ బయటికి తీసుకురండి. ఓకే, ఫైన్. సో ఏ ఇటువైపు తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకురావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది దిస్ వన్ ఈజ్ D1 by ε1 ప్లస్ D2 by ε2 ప్లస్ D3 by ε3, which is equal to D1 by ε1 plus D2 by ε2 plus D3 by ε3 ఇన్వర్స్ అండి. అదండి విషయం. ఇదండి విషయం. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్ళండి. మన మిత్రులు అసలు ఇక్కడ డైరెక్షన్ టువర్డ్స్ జెడ్ అనేది అంటున్నారు. విషయం గమనించాలి, ఇక్కడ ఎక్కడ అడుగుతున్నాడు? ఇక్కడ √20,0,4 దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు. √20,0,4 దగ్గర దీన్ని తీసుకెళ్ళి ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత? 4. ఇక్కడ జెడ్ వాల్యూ, వీటి నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వాలంటే ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ కూడా జెడ్ వాల్యూ అంతే అవ్వాలి.
ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ కూడా జెడ్ వాల్యూ అంతే అవ్వాలి. దెన్ ఓన్లీ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుందండి. జెడ్ వాల్యూ సేమ్ ఉండాలండి. అలా కాకుండా డిఫరెంట్ ఉందనుకోండి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వదు. ఓకే ఫైన్. సో అదండి విషయం. సో ఈ ఫార్ములాస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు వాటిపైన. ఇంకొద్దిగా మీరు కాన్సెప్ట్స్ కలెక్ట్ చేయండి. ఒక చిన్న షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక చిన్న A4 సైజ్ పేపర్ పైన ఇవన్నీ వచ్చేస్తాయి. గాస్లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, షీట్ ఛార్జ్, పొటెన్షియల్, ఆంపియర్స్లా ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. ఐ విల్ విష్ యూ గుడ్ లక్, సక్సెస్ for the exams what you will going to write, even for the your life. Okay, we'll close here. Subscribe to ACE Online. Thank you. Good luck.